హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను సప్త శనివారాలు వ్రతం చేస్తున్నాను. సో ఇది వచ్చేసి థర్డ్ వీక్ చేస్తున్నాను. సో నేను డైలీ అంటే ఎవ్రీ సాటర్డే తీసింది పూజ చేసింది ఓన్లీ షార్ట్ లాగా పెడుతున్నాను. సో ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా తెలియని వరకు ఎలా చేస్తారో నేనైతే ఎలా చేసుకున్నాను. నేనైతే కథలు ఏం చదవను, కానీ నాకు వచ్చిన రీతిలో నేను ఎలా చేసుకుంటానో అలా నేను పూజలాగా చేసుకొని ప్రసాదాలు అవన్నీ పెట్టేసి చేస్తూ ఉంటాను. సో అదే నాకు నచ్చిన నా భక్తితోటి నాకు నచ్చిన విధంగా ఓన్లీ అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదివేసి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదాలు పెట్టుకుంటాను. ఇందులో అయితే మెయిన్ నువ్వుల చిలిమి పెట్టేస్తానండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు లేవకముందే నేను పూజ కంప్లీట్ చేసుకుందాము అని నేను ముందు రోజే నైటే నేను అన్ని స్వామి దేవుడి గదంతా క్లీన్ చేసుకొని పటాలన్నీ క్లీన్ చేసుకొని పాత్రలు అవన్నీ ఉంటాయి కదా, రాగి గిన్నెలు, ఇవన్నీ దేవుడి సామాన్లన్నీ అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను నైటే అంతా. సో ఇది కిచెన్ కూడా అంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే నాకు మార్నింగ్ అనేది హడావుడి లేకుండా పిల్లలు 6:30 లోపే మ్యాక్సిమం పని అంతా పూజ అంతా అయిపోయేలాగా చేసుకుంటాను. సో ఇంకా నేను మార్నింగ్ ఎవ్రీ సాటర్డే అలా వచ్చేసి మార్నింగ్ 4కి లేచేసి ఇంకా బయట లోపల మాప్ పెట్టేసి అంటే నేను ఏమంటే ముందు రోజు ఈవినింగే ఇల్లంతా మాప్ పెట్టేస్తాను. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తానంటే సాటర్డే రోజు బయట మాప్ పెట్టేసి లోపల గదిలో నేను ఏ గదిలో అయితే చేసుకుంటానో ఆ గదిలో వరకు మాప్ పెట్టేసి ముగ్గు వేసుకుంటాను. సో ఇంకా అది అయ్యాక గడపకి మెయిన్ డోర్కి పసుపు కుంకుమ పెట్టేసుకుంటాను. గడప పూజలాగా చేసుకొని ముగ్గు వేసుకొని ఇంక పసుపు కుంకుమ పెట్టేసుకుంటాను. తర్వాతకి ఇంకా ఏమేమి పనులు ఉంటాయో ప్రసాదాలు అయితే నేను ఓన్లీ నువ్వుల చిలిమి ఒక 7 చేస్తాను, ఇంకా వడపప్పు పానకం చేస్తాను. సో ఇంకా అలా అయిపోయాక ఇక బొట్లు పెట్టేసి పక్కకు పెట్టేస్తాను. దేవుళ్ళ పటాలన్నిటికీ బొట్టు పెట్టేస్తాను. నేను ఒక టేబుల్ మీద ఇలా దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసుకుంటాను. సో ఆ టేబుల్ని నేను ముందు రోజు క్లీన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ టేబుల్ ఏదైతే ఉందో దాని మీద మొత్తం అంతా కాకుండా జస్ట్ ఆ దేవుడు ఉన్నంత వరకు పసుపు రాసేసి దాని మీద బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లేసి ఇంకా మామూలుగా మనం ఎలా పూజ చేసుకుంటామో అలా ఒక వస్త్రం వేసి వస్త్రం మీద కొన్ని బియ్యం పోసి అలా చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడైతే నేను పసుపు రాసాక తర్వాత బియ్యపిండితో ముగ్గు వేస్తున్నాను. బియ్యపిండితో ముగ్గు వేసాక దాని మీద కూడా కొంచెం పసుపు కుంకుమ చల్లుతాను. బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లాక ఇంకా వస్త్రం ఎల్లో కలర్ వస్త్రం ఉంటే బెటర్ అండి. సో లేకపోయినా ఇంకా కొత్తది ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని అలా పెట్టేసి వాడండి అలా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎల్లో కలర్ది కొంచెం గ్రీన్ ఎల్లో మిక్స్తో ఉన్న దాని మీద క్లాత్ వేసుకొని దాని మీద ఒక 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం వేసుకొని దాని మీద వెంకటేశ్వర స్వామిది ఫోటో పెట్టుకోవాలి. దాని బియ్యం మీద కూడా పసుపు కుంకుమ గంధం చల్లుకోవాలి. ఇంకా బియ్యం వేసుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉంటుంది, అది తీసుకొని అది అక్కడ పెట్టేస్తాను. బియ్యం మీద కనిపెట్టేసి ఇంకా దాని పక్కనే ఇంకా వెంకటేశ్వర స్వామి ఏమన్నా ఉంటే ఆ ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ చిన్నవి ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. తర్వాత వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసుకోవాలి అండి. తులసిమాల వేసుకున్నాను. తులసిమాల దొరకకపోయినా కనీసం ఒక చిన్న తులసి దళం ఉన్నా చాలండి. వెంకటేశ్వర స్వామికి తులసి దళం అనేది
చాలా ప్రీతికరము. సో అందుకే ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసి ఆకు కొంచెం ఆకు ఉన్నా పర్లేదు, తులసి అనేది పెడితే చాలా శ్రేష్టమని అంటారు. సో నేను అలా పెట్టేశాను. తర్వాతకి ఇంకా నా దగ్గర వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఒకటి ఉంది. సో దానికి కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి బొట్లన్నీ పెట్టేసి దేవుడికి ఇంకా కొంచెం తులసి దళం ఉంది కదా, తులసి దళం పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసాను. ఇంకా అలంకరించేస్తాను. వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టేసుకున్నాను. సో ఇది కూడా మేము తిరుపతిలో వెళ్ళినప్పుడు తిరుపతిలోంచి తెచ్చుకున్నాము. మా సిస్టర్ ఇలా తీసుకొచ్చారు. సో నేను అది తీసుకొస్తే కరెక్ట్గా నేను సప్త శనివారాలు స్టార్ట్ చేయకముందు తీసుకొచ్చిన తను. సో నేను ఇంకా ప్రతి శనివారం ఈ విగ్రహాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని చేసుకుంటున్నాను. నాకు చాలా నచ్చింది ఈ విగ్రహం అనేది. ఇంకా నా దగ్గర ఉన్న మిగతా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఫోటోలు ఉంటాయి కదా, సో అవి చిన్నదొకటి నామాలతో ఉన్నదొకటి పెట్టేసుకున్నాను. చిన్నది విగ్రహం లాగా ఉంటుంది. సో అదొకటి పెట్టేశాను. అక్కడ నామాల దగ్గర కూడా ఒక తులసి దళం పెట్టేశాను. తర్వాత మనం ఏ పని చేసినా దానికి వినాయకుడికి పూజ చేసుకోవాలి గడికి ముందు. సో పక్కనే విఘ్నేశ్వరుని కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాతకి ఇంకా దీపాలన్నిటికీ పసుపు కుంకుమతోటి అలంకరించుకొని ఉత్తవి ఎప్పుడు పెట్టుకోకూడదంట. సో పసుపు కుంకుమ పెట్టేసి దాన్ని దీపాలు కూడా ఉత్త ఖాళీగా పెట్టుకోకుండా దాని కింద ఒక ఆకో లేకపోతే ఒక ప్లేటో పెట్టాలంట. అలా ఉత్తిగా పెట్టుకోకూడదంట. సో ఇంకా నేను అలా పెట్టేసుకున్నాక ఇంకా పూలతోటి అలంకరించుకున్నాను. అంటే నేను ఎక్కువ గులాబీ చామంతి ఫ్లవర్స్ తోటి ఎప్పుడు పూజ చేసుకున్నా సో ఇక్కడైతే అందంగా చామంతి అండ్ రెడ్ గులాబీతోటి అలంకరించుకున్నాను. ఇంకా తులసి మాల మీదనే అలంకరిస్తే అందులో మధ్యలో ఏదో కట్టినట్టుగా ఉంటుంది. అదొక ఐడియాతోటి అలా పెట్టేశాను. సో నాకైతే చాలా నమ్మకంతో చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి పూజ అనేది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చేసుకున్న రోజైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నాకు చాలా కొంచెం రిలీఫ్గా ఉంది. అంటే ఒక తెలియని సంతోషం అనేది ఒకటి ఉంది నాకు. సో నేనైతే మామూలుగానే చేస్తున్నాను. నేనంటే ఏం కోరిక అని అనుకోలేదు. జస్ట్ చేసుకుందాము అన్నట్టుగా చేసుకుంటున్నాను. నాకు కొంచెం నేను ఎప్పుడు ఏ రోజైతే నేను పూజ చేసుకుంటానో నాకు ఆ రోజు అనేది చాలా మనశ్శాంతిగా బాగుంటుంది. సో దానికోసమని నేను పూజ చేసుకుంటాను. సో నేను ఇంకా మనం 7 దీపాలు పెట్టాలి కదా, చేసుకునే వాళ్ళు 7 ఇవి ఉంటాయి కదా బియ్యపిండి ప్రమిదలు. సో అలా పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 2 మామూలు దీపాలు పెట్టేసుకొని ఒకటి పెద్దది నామాల దీపం లాగా బియ్యపిండితోటి నామాలు పెట్టేసుకొని దీపం పెట్టుకొని చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏమనుకున్నానంటే ప్రతి వారము 7 దీపాలు పెట్టేసి 7 నామాల దీపాలు పెట్టుకుందామని అనుకున్నాను. సో అలా అని నేను చేస్తున్నాను. సో ఇక్కడ తమలపాకులు 7 పెట్టేసుకున్నాను. 7 తమలపాకుల మీద అన్నిటి మీద గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ దేవుడు పటాలకి బొట్లు పెట్టేశాను కదా, క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుంటున్నప్పుడే అప్పుడే బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము కానీ లేకపోతే బెల్లం పొడి ఉంటుంది కదా, అది కొంచెం ఆయిల్ కానీ ఆయిల్ కాదు, బియ్యపిండిలో బెల్లం తురుము ఇంకొంచెం పాలు ఉంటాయి కదా, పాలు పోసుకొని లేకపోతే వాటర్ పోసుకొని మరీ జారుగా కాకుండా మనకి ముద్దలు చేసి దీపంలాగా చేసుకున్న జారిపోకుండా అంటే కరిగిపోకుండా ఉండేటట్టుగా కొంచెం మందంగా చేసుకోవాలి. సో అప్పుడు దీపాలు అనేవి కొంచెం సేపు ఎక్కువగా ఉంటాయి మనం పెట్టుకున్నా కూడా. సో నేను అలా చేసుకున్నాను. అప్పుడు ముందే కలిపి పెట్టుకొని ఉంటే మనకి ఏంటంటే దీపాలు చేసుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి. మెయిన్ అదొక టిప్ అండి. సో ముందే నానబెట్టుకొని మంచిగా అలా పెట్టేసుకుంటే మనకి దీపాలు పగుళ్ళు రావు.
సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా దీపాలన్నిటినీ చేసుకుంటున్నాను రౌండ్గా చేసుకొని. సో నాకు వీటన్నిటికంటే కూడా ఈ షేపులు అవన్నిటికంటే కూడా బొటన వేలుతో ఇలా చేసుకున్నవే కొంచెం నాకు పర్ఫెక్ట్గా అనిపించాయి. సో అలా చేసుకోవచ్చు. రౌండ్గా ముద్దలాగా చేసుకున్న వాటికి ఇట్లా మనం బొటన వేలుతోటి ఇట్లా లోపలికని పెట్టి ఇలా ఒత్తినట్టుగా చేసి రౌండ్గా దీపాల్లా కూడా చేసుకోవచ్చు. సో నాకు అదే కొంచెం ఈజీగా అనిపించింది. సో అలా చేసుకున్న 7 చేసుకోవాలి. 7 చేసుకొని 7టికి 7 ఒత్తులు చొప్పున ప్రమిదల్లోకి 7 ఒత్తులు పెట్టుకోవాలి. సో మిగతా 2 నార్మల్ దీపాలు ఉంటాయి కదా, వాటికి 2 ఒత్తులతోటి ఒక ఒత్తిలాగా చేసుకొని వాటికి చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ప్రమిదలు ఒక 7 ఉన్నాయి కదా, 7 ప్రమిదలకి అన్నీ నీట్గా చేసుకున్నాను రౌండ్గా, అందులో ఆయిల్ పట్టేటట్టుగా విడిగా పోకుండా. సో వాటికి నేను గంధము కుంకుమ ఏముండంటే కుంకుమని కొంచెం తడి చేసి పెడితే మనకి మంచిగా పడతాయి ఆ ప్రమిదలకి. సో నేను ఇలా అన్నీ ఒక 7 ప్రమిదలు చేసుకుని 7టికి గంధము కుంకుమతోటి బొట్లు పెట్టేసుకున్నాను. సో ఇది చేసేటప్పుడు మనకి చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ నాకైతే చాలా బాగా అనిపించింది. దాన్ని మనస్ఫూర్తిగా ఇది ఎంత అందంగా రావాలి అని అనుకున్నట్టుగా మంచిగా చేసుకుంటాను చూడండి. సో ఈ దీపాలకి బొట్లు పెట్టేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి. ఒకేసారి అవన్నీ పెట్టాక ఎంత కళ్ళకి చాలా ఇంపుగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. సో నేను ఇంక ఇవన్నీ పెట్టేసుకున్నాను. ప్రమిదల్లోకి కూడా ఫస్ట్ మెయిన్ మామూలుగా ఉంటాయి కదా ఎప్పుడు పెట్టుకునే దీపాలు, వాటికి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకొని ఆ దీపాలు పెట్టుకున్నాను. అలా పెట్టేశాను. ఇంకా తర్వాతకి మిగతా వాటికి 7 ప్రమిదలకి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఇంకా ప్రమిదల్లోకి ఆయిల్ వేసుకున్నాను. నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు, లేకపోతే ఆవు నూనె ఉంటే ఆవు నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పోసాను ఫస్ట్ 2టికి. సో ఇంకా వాటికి ఒత్తులు వేసుకొని ఒత్తులకి ఆయిల్ అంటేటట్టుగా చూసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకా మిగతా 7 ప్రమిదల్లో కూడా ఆయిల్ వేసుకుంటున్నాను, నువ్వుల నూనె వేసుకుంటున్నాను నేనైతే. నువ్వుల నూనె వేసుకొని అందులో అందులో ఒత్తులు వేసుకొని ఇంకా వెలిగించుకోవాలి మనం. ఇంకా ప్రమిదల్లోకి ఆయిల్ వేసుకున్నాను. తర్వాతకి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసుకొని ఒక్కొక్క ప్రమిదలో వేసుకున్నాను. సో ఇంక ఇలా 7 ప్రమిదల్లో 7 ఒత్తులతో కలిపి ఒక ఒత్తులాగా చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ ఇంకా ముందుగానే నేను వడపప్పు నానబెట్టుకున్నాను. సో ఆ వడపప్పు ప్రసాదంలాగా దాని మీద కొంచెం బెల్లం ముక్క పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 7 నువ్వులతోటి చేసుకున్న నువ్వుల లడ్డు ఉంటుంది కదా, నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టేసుకొని ఉండల్లాగా చేసుకోవాలి, లడ్డూలాగా. సో అవి 7 లడ్డూల్లాగా చేసుకున్నాను. తర్వాతకి పానకం చేసుకున్నాను. పానకంలో బెల్లము, కొంచెం ఇలాచి, మిరియాలు దంచేసి అందులో వేసుకొని కరిగాక ఇంకొక దాంట్లో తీసుకొని పెట్టేసుకున్నాను. సో ఇలా నేను ప్రసాదాలు చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక అగరబత్తి వెలిగించుకొని దాంతో నేను దీపాలని వెలిగించుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్ దీపాలు వెలిగించుకొని తర్వాత మిగతా దీపాలను కూడా వెలిగించుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్ దీపాలు 2 ఉన్నాయి కదా, అవి వెలిగించేసాను. తర్వాతకి ఇంకా 7 బియ్యపిండి ప్రమిదలు ఉన్నాయి కదా, వాటిని కూడా వెలిగించుకోవాలి. అదేవిధంగా ఇంకా నేను అగరబత్తితోటే ఇంకా మిగతా కింద 7 ప్రమిదలు ఉన్నాయి కదా బియ్యపిండి ప్రమిదలు, ఆ బియ్యపిండి ప్రమిదలకు కూడా వెలిగించుకున్నాను లైన్గా. సో ఇంకా
దీని తర్వాత ఇంకో అష్టోత్తరం చదువుకుంటాను. తర్వాత ఇంకా అగరబత్తి కూడా వెలిగించేసి ధూపం కూడా ఇచ్చేసాను. ధూపం కూడా ఇచ్చేసి అగరబత్తి వెలిగించేసుకున్నాను. సో అగరబత్తి కూడా దేవుడికి సమర్పించేశాక ఇంకా మనం అన్నీ వెలిగించుకొని అలా చేసుకున్నాక అసలు ఆ దీపాల మధ్యలో వెంకటేశ్వర స్వామిని అలా చూస్తూ ఉంటుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. కళ్ళకైతే అసలు నాకైతే అసలుకి చాలా బాగా అనిపిస్తుంది. ఇలా అన్ని దీపాలు వెలిగించుకొని చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇంకా అందం అనేది ఇంకా రెట్టింపు అయిపోద్ది. ఆ దీపాల మధ్యలో వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటుంటే అలానే ఆ దేవుణ్ణి అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది నాకైతే. సో ఇలా దీపాలతోటి అలంకరించుకొని దీపాలన్నీ వెలిగించాక ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టుకొని మనం ఎప్పుడు దీపాలు పెట్టినా కూడా అలా ఒత్తిగా వదిలేయకూడదు. పసుపు కుంకుమ పెట్టుకున్నాక ఫ్లవర్స్ కూడా పెట్టుకోవాలి. దీపాలు వెలిగించుకున్నాక ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ప్రసాదం కూడా అక్కడ పెట్టేసి దేవుడి ముందు పెట్టేశానండి. సో ఇక్కడికి హారతి ఇచ్చేసాక నేను కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాక ఇంకా ఇంకా మ్యాక్సిమం పూజ అయితే అయిపోయింది. ఇంకా మనం సంకల్పం అనేది గట్టిగా అంటే మంచిగా అనుకొని మనస్ఫూర్తిగా దేవుడి మీద నమ్మకంతో చేసుకోవాలి. అప్పుడు పూజ అనేది మనకి ఫలిస్తుంది ఏదైనా. సో ఇదండి నేను చేసుకున్న నా సప్త శనివారాల
నాకు నచ్చిన విధంగా అనేది కాకుండా సో నాకు వ్రతాలు కథలు ఇవన్నీ ఏం చదవను, కానీ నేను మనస్ఫూర్తిగా నాకు తగ్గిన ప్రసాదాలు పెట్టుకొని చేసుకుంటాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయటం వల్ల ఇంకా నా వీడియోస్ అనేవి ఇన్ఫర్మేటివ్గా ఉండి ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి. సో దట్ నేను ఇంకా ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో నాకు కూడా కొంచెం సపోర్ట్ అనేది మీ నుంచి దొరికితే నా ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇంకా అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తాను అని నేను చెప్తున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో.